భారత్ ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ జరుగుతుండగా రెండవ టెస్టు డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ ఆస్ట్రేలియా రెండో మ్యాచ్కి ఎటువంటి మార్పులు లేని టీంను ఉంచుతుందని ధృవీకరించారు. పెర్త్ వేదికగా భారత్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘోరంగా ఓడిపోయింది. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా రెండో మ్యాచ్కి సిద్ధమయ్యింది. ఈ మ్యాచ్కి మరొక 10 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రెండో మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా ప్రత్యేకమైన ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఎలాంటి మార్పులు లేకుండా రెండో టెస్టుకు సిద్ధమైనట్లు ప్రకటిస్తోంది. అయితే రెండో మ్యాచ్కి ఆస్ట్రేలియా టీంలో భారీ మార్పులు ఉండవచ్చు. ఎందుకంటే మిచెల్ మార్ష్ ఫిట్నెస్ అనుమానంగానే ఉంది. అలాగే వచ్చే సోమవారం అడిలైడ్లో టీం సమావేశమై రెండో మ్యాచ్కి ప్రాక్టీస్ చేస్తుందని ఆండ్రూ మెక్డొనాల్డ్ తెలిపాడు. పెర్త్లో ఆస్ట్రేలియా తరపున మిచెల్ మార్ష్ 17 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. గత 3 ఏళ్లలో మార్ష్ అత్యధికంగా బౌలింగ్ చేశాడని చెప్పొచ్చు. పెర్త్లో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో భారత్ టీం చరిత్ర సృష్టించింది. పెర్త్లో ఆస్ట్రేలియాను ఓడించి చరిత్రలోనే ప్రపంచంలోనే తొలి జట్టుగా చరిత్ర సృష్టించిందని చెప్పొచ్చు. ఆస్ట్రేలియాలో కూడా భారత్ అత్యధికమైన పరుగులతో కంగారులను ఓడించింది. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 150 రన్స్ మాత్రమే చేసింది. కానీ భారత్ రెండో ఇన్నింగ్స్లో అద్భుతంగా కంబ్యాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. రెండో ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ సెంచరీల ఇన్నింగ్స్లో భారత్ 487 రన్స్ చేసి ఇన్నింగ్స్ని డిక్లేర్ చేసింది. భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాను 104 రన్స్కే ఆల్అౌట్ చేసింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 238 రన్స్కే కుప్పకూలిందని చెప్పొచ్చు. ఈ మ్యాచ్లో భారత్ 295 రన్స్ భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా 8 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడని చెప్పొచ్చు. అడిలైడ్లో ఆడబోయే ఆస్ట్రేలియా టీం ఈ విధంగా ఉంది. ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, జోష్ హైజల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిష్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుసెన్, లాథాన్ లియోన్, మిచెల్ మార్ష్, నాథాన్ మెక్ఫినీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.